నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ కుమార్ దీపక్ రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మంచిర్యాలలో 100% అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వయోజన విద్యాశాఖ మరియు లయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంపై సమీక్ష సమావేశం మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయం భవన సముదాయంలో గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం రైతాంగ పోరాటం చేసిందని అదే స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకోవడం జరిగిందని తెలిపారు. సాయుధ పోరాట యోధురాలు ఉద్యమ స్ఫూర్తితో మనమంతా ముందుకు నడిచే సాధించిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది మ్యాక్సిమం. సో మనకి చాకలి ఐలమ్మ జీవన చరిత్ర నుంచి మనకి ఏం నేర్చుకోవాలి అంటే పరిస్థితి ఎంత విపరీతంగా ఉంటుంది, తర్వాత కూడా మనం ఎఫర్ట్ పెడితే కొంచెం రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆ టైంకి ఉన్న బీయింగ్ లేడీ అండ్ అది కూడా ఆ టైంకి సోషల్ స్టేటస్ లో చాలా కిందకి ఉన్న లేడీ నుంచి ఒక పోరాటం చేసేసి రైతుల హక్కు గురించి మిగతా అధికారుల గురించి ఫైట్ చేసిన తర్వాత సేమ్ గా తెలంగాణ మూవ్మెంట్ లో రెప్లికేట్ అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన సందేశాలు, ఆ ఇచ్చిన పోరాటం నుంచి మనం ఏమైనా నేర్చుకుంటున్నాము. దానికి మన లైఫ్ లో మన ఆఫీషియల్ యాక్టివిటీలో కుల సంఘాల వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీలో దానికి ఇంప్లిమెంట్ చేస్తే మన వచ్చిన తెలంగాణకి ఇంకా అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. ఒక సస్టైనబుల్ అండ్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాము. దానికి అచీవ్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. సో ఐ హోప్ చాకలి ఐలమ్మ గారికి జీవన చరిత్ర నుంచి మనం అందరూ దానికి ఫాలో చేసేసి మన లైఫ్లో ఒక మన రాష్ట్రం కోసం మనతోటి ఎంత వరకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా మంచి కంట్రిబ్యూషన్ చేస్తారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ అని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య అన్నారు. గురువారం పట్టణంలోని రజక సంఘం కమ్యూనిటీ భవనంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ ఐలమ్మ చరిత్ర ఎంతో గొప్పదని, ఆమె పోరాట స్ఫూర్తి గణనీయమైందని కొనియాడారు. రజక మహిళలు
ప్రజలు ఐలమ్మ గొప్పతనం గూర్చి తెలుసుకొని ఆమె బాటలో నడవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐలమ్మను గుర్తించి ప్రపంచానికి తెలిసేలా చేశారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాజిద్, సంఘం పట్టణ అధ్యక్షులు పారిపల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోషం, కోశాధికారి నస్పూరి పోషం, ఉపాధ్యక్షులు ధర్మయ్య, నిమ్మరాజుల కుమార్, నల్లూరి మల్లయ్య, మడక శ్రీనివాస్, సలహాదారు నేరెళ్ల రమేష్, లింగమూర్తి, పున్నం మధు, సమ్మయ్య, కృష్ణ, రజక సంఘం నాయకులు, కుల బంధువులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ రజక సంఘ సభ్యులకు, రజక సంఘ కుల వ్యవస్థ సభ్యులందరికీ, సోదరులందరికీ, సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు చాకల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడికి రావడము, ఇందులో పాల్పంచుకోవడం మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక వీరనారిగా తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నుండి పోరాడి ఆనాడు హిందువులను తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం నుండి విముక్తికి కొరకు ఏదైతే పోరాటం చేసినారో అందులో ఆమె తన వంతు పాత్ర పోషించి తెలంగాణ విముక్తి పోరాడిన వీరవనిత. అటువంటి వీరనారిని స్మరించుకోవడం ఈ సందర్భంగా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే మహిళా శక్తి చాలా గొప్పదైన శక్తి. ప్రపంచంలోని ఏ శక్తి కూడా మహిళా శక్తిని ఆపలేదు. అలాంటి మహిళా శక్తికి ఒక ప్రతిరూపమైన చాకల ఐలమ్మ గారు తెలంగాణ ప్రజల హృదయాల్లో, గుండెల్లో ఎప్పటికీ చిరకాలం ఉండిపోతారు. ఆనాటి వారి స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని, వారి త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాటి మా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిడ పేరు మీద కోటిలో ఒక కళాశాలకు ఆమె పేరు పెట్టడం అనేది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. అలాగే వారి మనవరాన్ని కూడా మహిళా కమిషన్ ఒక సభ్యురాలు చేయడం అనేది వారి కుటుంబాలే కాకుండా మహిళా శక్తిని గుర్తించి వారికి తమ సముచిత స్థానం ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రజక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మంచిర్యాల పట్టణంలో మన రజకులు ఆర్థికంగా ఎదగలేక ఉన్నారు. వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహాలు ఇంతవరకు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి తప్పకుండా ప్రోత్సాహం ఇచ్చేలా ఈరోజు ప్రేమ్సాగర్ రావు గారు కూడా బీసీలకు సంబంధించిన అన్ని కులాల వారికి ఏదో విధంగా ఆర్థికంగా సహాయం చేసి వారందరినీ ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశలో వాళ్ళ సాయం చేయాలని ఒక కంకణం కట్టుకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వారికి రజక సంఘం తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వెనుకబడిన ఈ రజక సంఘంకు వాళ్ళు అన్ని విధాలా చేయూతనియ్యాలని వారిని కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఆర్థిక రుణాలు వాళ్ళకు బీసీ సంఘం తరఫు నుండి వాళ్ళకు ఆర్థిక రుణాలు అందజేస్తే తప్పకుండా ఈ కుటుంబాలన్నీ బాగుంది, సమాజంలో వాళ్ళు కూడా అందరితో సమానంగా పయనించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, ఎందుకంటే వారు అన్ని కులాల వారికి సముచిత స్థానం ఇస్తూ అన్ని కులాల వారికి వాళ్ళ భవనాలు కట్టుకోవడానికి కానివ్వండి, వాళ్ళ సంఘంలో పేద విద్యార్థులకు సాయం చేయడమే కాకుండా వాళ్లకు విదేశాలు చదువుకోవడానికి కూడా వాళ్ళు ఎంతో సాయం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ వెనుకబడిన రజక సంఘం వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ విద్యార్థులకు, చదువుకుంటున్న వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాల్సింది. వారిని తప్పకుండా మా వంతు ప్రయత్నంగా నేను కూడా వారిని విజ్ఞప్తి చేసి వీళ్ళ అభివృద్ధికి తోడ్పాటు చేయగలరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రజక సంఘం ఆధ్వర్యంలో 139వ ఐలమ్మ జయంతిని జరుపుకోవడం, దానికి ముఖ్య అతిథిగా మన మంచిర్యాల చైర్మన్ గారు ఉప్పలయ్య గారు రావడం మాకెంతో ఆనందకరం. ఈరోజు
ముఖ్యమంత్రి గారు అలాగే మన మంత్రిరాల ఎమ్మెల్యే గారి చొరవతో మన కోటిలోని విశ్వవిద్యాలయానికి ఐలమ్మ గారి పేరు పెట్టి మా జాతిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసినందుకు కాంగ్రెస్ పార్టీ గారికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చేసినట్టు ప్రభాకరణ గారికి, మజిద్ గారికి, నగేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచిర్యాల జిల్లాను 100% అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, లీడ్ మేనేజర్ తిరుపతి, లయన్స్ క్లబ్ సభ్యులు సత్యనారాయణలతో కలిసి న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంలో భాగంగా ఫేజ్ 1 ప్రారంభించడం జరిగిందని, జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని, 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 1,400,000 మంది నిరక్షరాస్యులు ఉన్నారని, వారిని అక్షరాస్యులుగా తయారు చేయడానికి వాలంటీర్లను గుర్తించి మ్యాచింగ్ ప్రక్రియ పూర్తి చేసి కార్యక్రమాన్ని ముందుకు నడపాలని కోరారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో టైలరింగ్ కేంద్రాలతో పాటు న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తమ పరిధిలోని నిరక్షరాస్యులను గుర్తించి వివరాలను నమోదు చేయాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో సెర్చ్ మెప్మా సిబ్బందిని సమన్వయంతో ఉపయోగించుకోవాలని, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు సంయుక్తంగా పనిచేసి జిల్లా అక్షరాస్యత శాతాన్ని పెంపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వయోజన విద్యాశాఖ డిఆర్పీలు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా లయన్స్ క్లబ్స్ కి అందరి మెంబర్స్ కి అందరికీ నమస్కారం. సో నేను ఐ థింక్ 2-3 టైమ్స్ ఆల్రెడీ నేను చెప్పాను. నేను జిల్లా చూస్తే అన్నీ మంచిగా ఉంది. అంటే ఇన్కమ్ చూస్తే, ఎంప్లాయ్మెంట్ చూస్తే మన ఎస్టేట్ యావరేజ్ కంటే మంచిగా ఉంది. కానీ లిటరసీ రేట్ చూస్తే మనం చాలా బ్యాక్ ఉన్నాం. అంటే ఇదంతా లిటరసీ రేట్ ఈ చుట్టుపక్కల ఉన్న సౌత్ ఇండియన్ రాష్ట్ర కాకుండా ఈ నార్త్ ఇండియన్ రాష్ట్ర కంటే కూడా తక్కువ ఉన్నాయి. ఇవి మంచిగా లేవు. ఎప్పుడైనా దాని గురించి డాటా వస్తుంది, దీనికి మంచి పేరు ఉండదు. అంటే ఒక్కసారి మనకి సొసైటీ డెవలప్ అయిపోయిన తర్వాత లిటరసీ సొంతంగా ఇంప్రూవ్ చేయాల్సింది. కానీ ఇక్కడ అట్లా జరగడం లేదు. అంటే మనకు కొంచెం ఇంటర్వెన్షన్కి అవకాశం ఎందుకుంది. ఐ థింక్ మళ్ళీ రకరకాల స్పీసీస్లో ఒక హ్యూమన్ బీయింగ్ మాత్రమే రాయగలుగుతారా, మాట్లాడగలుగుతారా, దానికి ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఉంటుంది, రాయగలుగుతారా, ఏమైనా రాస్తే దాని నుంచి కమ్యూనికేట్ అవుతుంది. సో ఒక పర్సన్ పుట్టిన తర్వాత ఎప్పటి వరకు ఈ కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో దేవీ నవరాత్రులు నిర్వహించే ఆలయ కమిటీలో స్థానిక మహిళలకు సభ్యత్వం ఇవ్వలేదనే కారణంతో గుడికి తాళం వేశారు. ఆలయ ప్రాంగణంలో 2 సంవత్సరాలుగా తాత్కాలిక షెడ్ నిర్మించుకొని దసరా నవరాత్రి ఉత్సవాలను స్థానికులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉత్సవాల నిర్వహణకు గుడి ఆవరణలోకి వెళ్ళగా ఆలయానికి తాళం వేసి ఉండడంతో మహిళలు కాలనీ వాసులను ప్రశ్నించారు. కాలనీ వాసులు సమాధానమిస్తూ నవరాత్రి ఉత్సవాలకు ఇతర ప్రాంతాల నుంచి తెలియని వ్యక్తులు వచ్చి కాలనీలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అంతేకాకుండా ఆలయానికి నూతన కమిటీని ఏర్పాటు చేసి అందులో స్థానికులకు సభ్యత్వం కల్పించకపోవడం ఏంటని, అందుకే ఆలయానికి తాళం వేయడం జరిగిందని తెలిపారు. ఆలయ ప్రెసిడెంట్ పందిన రమేష్ మాట్లాడుతూ దాతల సహాయంతో నిర్మించిన ఈ ఆలయంలో మాకే సభ్యత్వం ఇవ్వకుండా, మాతో సంప్రదించకుండా కమిటీ ఏర్పాటు చేశారని నిరసనగా మేము తాళం వేయడం జరిగిందని సమాధానమిచ్చారు. సమస్య తీవ్రతరం కావడంతో స్థానిక ఎస్ఐ రాజశేఖర్, మందమరి రూరల్ సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరు వర్గాలను రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్కు పిలిపించి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం ఎవరిది వాళ్ళు వేరువేరుగా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అల్లర్లు లేకుండా శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మేము ముందట వినాయకుని గుడి పెట్టుకున్నామండి. గుడి పెట్టుకున్నాక ఏమైంది, ఇక్కడ కూడా ఉంది కదా, మాకు 2 గల్లీల మధ్య ఆడుకోవడానికి చాలా తక్కువ మంది ఉన్న మనిషి అందరం కలిసి ఒకటే దగ్గర ఆడుకుందామని డిసైడ్ అయినప్పుడు పందిన రమేష్ అనే వ్యక్తి వచ్చి సరేనండి ఇక్కడ కూడా దుర్గామాత టెంపుల్ పెట్టుకున్నాక మనం మీరు 2 గల్లీలు కలిసి ఇక్కడ ఆడుకుందరు అనేసి అందరితోటి ఒప్పించి అందరి దగ్గర సంతకాలు తీసుకొని గుడి మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళిండు, సింగరేణి దగ్గరికి వెళ్ళిండు, వీళ్ళందరూ సంతకాలు తీసుకున్నారు. వెళ్ళిండు, పర్మిషన్ లెటర్ తీసుకొని వచ్చిండు. పర్మిషన్ లెటర్ తీసుకొని వచ్చినప్పుడు ఏం చేసిండు, వీళ్ళు ఎవరికీ చెప్పలేదు, అతను ఒక్కడే వెళ్ళిండు. వీళ్ళకి చెప్తే వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు, వీళ్ళకి చెప్పకుండా తెలియకుండా అతను ఒక్కడే పర్మిషన్ లెటర్ తీసుకోవడం అవన్నీ చేసిండు.
ఫస్ట్ టైం అడిగినాం గుడి ఓకే, గుడి అయింది. గుడి అయినాక ఏమైంది, కమిటీ అడిగినాం. కమిటీ అడిగితే ఇప్పుడు కొత్తగా గదా పెట్టింది, ఒక ఇయర్ పోనివ్వండి, తర్వాత నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం అన్నాడు. సెకండ్ ఇయర్ ఏమైంది, మొత్తానికే వీళ్ళు ఎవరిని రానివ్వడం లేదు. రానివ్వకుండా పెద్దవాళ్ళని వస్తే పెద్దవాళ్ళు కమిటీ అడిగినందుకు నువ్వు ఎందుకు కమిటీ అడుగుతున్నావు, కమిటీ పెట్టద్దనేసి వీళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ ఎట్లా పడుతుంది ఎట్లా తిట్టాలి, మీరు పని చేసే వాళ్ళు ఏం కాదనేసి. సెకండ్ ఇయర్ అయిపోయింది, వచ్చినాము. ఆడుకోవడానికి కూడా లేకుండా ఇక్కడ మేమైతే వచ్చి ఆడుకోలేదు. ఇక్కడ మా ఫ్యామిలీ ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసింది, మేము ఇక్కడికి ఆడుకోలేదు. థర్డ్ ఇయర్, ఈ ఇయర్ ఏమైందంటే ఈ ఇయర్ కమిటీ గురించి అడిగినాం. కమిటీ గురించి అడిగినందుకు అతను మొత్తానికే ఈ 2 గల్లీలని రావద్దు అనేసి అని ప్లాన్ చేసిండు. ఈ 2 గల్లీలు ఎందుకు రావద్దు, ఈ 2 గల్లీల మధ్యలో ఉన్న గుడికి ఈ 2 గల్లీలను రావద్దని ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొని రావడం ఎందుకు? వీటి గురించి పంచాయతీ అయింది, ఇంటి దగ్గర అయింది, స్టేషన్లో అయింది, మళ్ళీ ఎస్ఐ గారు వచ్చింది ఇక్కడికి, ఇక్కడ పంచాయతీ అయింది. ఇక్కడ ఈ పంచాయతీలో మెయిన్ ఏంటంటే అతను ఒప్పుకున్నాడు, మీ గుడి మీకు అప్పచెప్తాము, మాకు కావాల్సింది ఏంటంటే అక్కడ పోలీస్ స్టేషన్లో అగ్రిమెంట్ రాసుకున్నారు, పంచాయతీ ఒప్పంద పత్రం రాసుకొని ఈ రోజు మధ్యాహ్నం వరకు నాకు ఏదైనా ఉంటే గుడి గురించి సంబంధించింది ఏదైనా ఉంటే నేను తీసుకొని వెళ్ళిపోతా అన్నాడు. సరే తీసుకొని వెళ్ళండి అని ఒప్పుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 వరకు అతను వచ్చి గుడికి సంబంధించి ఏదైనా తీసుకొని వెళ్తే వెళ్ళనివ్వండి, మేము అభ్యంతరం చెప్పట్లేదు. 12 తర్వాత వచ్చి ఇక్కడ మేము పనులు చేసుకుంటుంటే మేము దున్నించుకున్నాం, మాకే చైర్మన్ వచ్చి దున్నలేదు, ఎవరు వచ్చి దున్నలేదు, మా సొంత డబ్బులతోటి మేము ఇదంతా దున్నించుకున్నాం. మేము దున్నించుకున్న దాంట్లో ఇప్పుడు వచ్చి మేము ప్లాంటేషన్ అంటున్నారు. ప్లాంటేషన్ పెట్టండి, ఎవరు వద్దన్నారు ప్లాంటేషన్ పెట్టంగా? గుడికి ఇంత దగ్గర చూడండి, గుడికి ఎంత దగ్గర పెట్టిళ్ళు, దూరం పెట్టుకోండి. అదంతా ఆ ప్లేస్ కూడా ఉంది కదా, అదంతా దున్నించండి, అదంతా దున్నించి అటు చివరి దాకా పెట్టుకోమనండి. మేము వద్దనట్లేదు, ప్లాంటేషన్ చేయండి, మేము వద్దనట్లేదు. మాకు ఇక్కడ అన్ని గల్లీలలో అన్ని చోట్ల బతుకమ్మ ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. మీరే బతుకమ్మ ఘాట్ చేస్తున్నారు, మీరే పూల మొక్కలు పెడుతున్నారు. మాకు కూడా అట్లనే బతుకమ్మ ఘాట్ చేయండి, మాకు పూల మొక్కలు పెట్టండి. ఆ వెనుక కూడా ఒక టెంపుల్ ఉందండి, అక్కడ కూడా చేయండి, అక్కడ కూడా చేయండి, ఇక్కడ చేయండి. కానీ మాకు గుడికి మాత్రం ఏం ఇబ్బంది పెట్టద్దు. మాకు ఇంకా తిప్పి కొడితే ఇంకా 5 రోజులు కూడా లేదు, మేము అన్ని పనులు మేము కూడా చేసుకోవాలి. మాకు ఎట్లాంటి ఇబ్బంది కానీ ఏది చేయొద్దు. వాళ్ళు ఇక్కడ అందరూ దాతలు ఇచ్చినాయే, దాతలతోటే ఏర్పాటైంది. సొంత ఖర్చు అంటూ ఎవరు పెట్టుకోరు గుడికి. దాతలతోటి చందాదారులతోటి పని అయింది. ఆ చందాదారులతోటి సంబంధించి మేము తీసుకొని వెళ్తాం, మీరు రాడ్లంటే తీసుకొని వెళ్ళండి. కాకపోతే మాకు కూడా టైం లేదు కాబట్టి మీకు ఎంత వీలైతే అంత వీలు ఈ మధ్యాహ్నంలోపు తీసుకొని వెళ్ళండి, మా పనులు మేము చేసుకుంటాం. ఈ మధ్యాహ్నం లోపు ఆయన ఇచ్చిన టైం ప్రకారం ఈ మధ్యాహ్నం లోపు తీసుకొని వెళ్ళమనండి. మధ్యాహ్నం తర్వాత మాత్రం తీసుకెళ్ళడానికి మేము ఒప్పుకోము, ఎందుకంటే మాకు టైం లేదు, మేము చేసుకోవాలి. వాళ్ళకు టైం లిమిట్ పెట్టిళ్ళు, ఆ టైంలోపు వాళ్ళు తీసుకెళ్తా అన్నారు. వాళ్ళకి ఏది కావాలంటే అది తీసుకొని వెళ్ళమనండి. దానికి మేము ఎట్లాంటి అభ్యంతరం చెప్పట్లేదు. రామకృష్ణపూర్ బి జోన్ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నడిగొట్టి తిరుపతి, ఎస్ఆర్కే స్కూల్ కరెస్పాండెంట్ ఉప్పలయ్య, మాజీ వార్డు మెంబర్ ఆత్మకూరు మహేందర్, కోశాధికారి కంచెల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు జాలిగం రాజేశ్వరి, రెడ్డి రాజుల తిరుపతి, జి రాంబాబు, కొమరాజు లత, గుడికందుల స్వరూప, మహిళలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జయంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో మహిళా సభ్యులు, పెద్ద మనుషులు, అలాగే ఎస్ఆర్కే స్కూల్ ఉప్పలయ్య సార్ గారితో, మాజీ వార్డ్ నంబర్ ఆత్మకూరు మహేందర్ గారితో ఈ యొక్క 129వ జయంతి వేడుకలు ఘనంగా రజక సంఘం ఆధ్వర్యంలో జరపడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క చాకలి ఐలమ్మ అన్న వ్యక్తి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన ఒక ఘన మహిళ. ఇందులో భాగంగా మన కళాశాల, మనం హైదరాబాద్ కళాశాల పేరున చాకలి ఐలమ్మ పేరు పెట్టడం వలన నాకు ఎంతో ఖుషిగా అనిపించింది. 1895 సంవత్సరంలో వరంగల్లో జిల్లాలో పుట్టిన చాకలి ఐలమ్మ 14వ ఏటనే పెళ్ళి అయినప్పటికీ 5 అబ్బాయిలు, 1 అమ్మాయికి జన్మనిచ్చి చాకలి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆమెకు అప్పుడే ఎదిరించే శక్తి, నాయకత్వ లక్షణాలు ఉండి పెత్తందారులతోని, రజాకారులతోని హింసించబడుతున్న నిమ్న జాతీయులను ముందు నిలబడి నేనున్నా అంటూ భూమి కోసం, భుక్తి కోసం, మా పోరాటం అంతా ఆకలి కోసం అని చెప్పి ముందుకు నడిచి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని నడిపి రజాకారులను సైతం ఎదిరించినటువంటి చాకలి ఐలమ్మ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత
తెలంగాణ ఉద్యమంలో మలి దశలో తొలి దశలో ఎవరైతే ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ గవర్నమెంట్ గుర్తించడం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజులలో మనం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ మర్చిపోయి ఉంటున్న తరుణం లోపల ఈ రోజు గవర్నమెంట్ గుర్తించి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెట్టడం, ఈరోజు ఈ యొక్క జన్మదినాన్ని గవర్నమెంట్ ఆఫీసులలో అలాగే హైదరాబాద్లోని మన సెక్రటేరియట్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు జరుపుతున్నారు. దీనికి నిజం కూడా ఆమెను గుర్తించినందుకు మనందరం కూడా తెలంగాణ బిడ్డలంగా మనందరం గర్వపడాలి. ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్న తర్వాత చాలా మంది ఉద్యమకారులందరినీ గవర్నమెంట్ మర్చిపోయింది. అయినప్పటికీ కూడా కనీసం వారు ఎవరైతే తొలి దశ ఉద్యమం నుంచి పాల్గొన్నారో వాళ్ళను గుర్తుపెట్టుకుని అయినా ఇకనైనా ఈ తెలంగాణ రావడానికి ముందు నడిచినటువంటి ఇంటింటి నుండి కుల మతాలకు వ్యతిరేకంగా అన్ని మర్చిపోయి ఈరోజు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణను తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్న తెలంగాణను మళ్ళా బంగారు తెలంగాణ చేసుకోవడానికి అందరం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. దానికోసం అది ఎవరైనా కానీ వారి మీద తిరగబడి ఆ యొక్క చాకలైన స్ఫూర్తిగా తీసుకొని మనం బంగారు తెలంగాణ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ కుమార్ దీపక్. రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. మంచిర్యాలలో 100% అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వయోజన విద్యాశాఖ మరియు లయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంపై సమీక్ష సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.